నమస్కారం వార్తా కిరణం వార్తలకి స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ముంబై దాడి నిందితుడిని అప్పగింతకు ట్రంప్ అంగీకారం శ్రీ ఆది కుంభేశ్వరుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ బౌన్సర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మంచు మనోజ్ నా భర్తను ఎందుకు అరెస్టు చేశారో తెలియదు వల్లభనేని వంశీ సతీమణి ఇక డీటెయిల్స్ చూస్తే ముంబైలో భీకర ఉగ్ర దాడిని తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుంది అయితే నాటి కుట్రదారుల్లో ఒకరైన తహవ్వూర్ హుసేన్ను భారత్కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతినిచ్చారు ముంబయి ఉగ్రదాడిలో నిందితులైన హుసేన్ ప్రపంచంలో అత్యంత దుర్మార్గుల్లో ఒకడని అతడిని న్యాయ విచారణ కోసం ఇండియాకు పంపడం తనకు సంతోషాన్నిస్తుందని తెలిపారు ఇందుకు ప్రధాని మోదీ ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు I'm pleased to announce that my administration has approved the extradition of one of the plotters and one of the very evil people of the world, and having to do with the horrific 2008 Mumbai terrorist attack, to face justice in India. So he's going to be going back to India to face justice as we deepen our defense. ప్రముఖ నటుడు మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్పై జరిగిన దాడిని మంచు మనోజ్ ఖండించారు బౌన్సర్ల సమస్య గురించి గతంలో నేను ఫిర్యాదు చేశాను పోలీసు అధికారులు వెంటనే స్పందించి నాడు చర్యలు తీసుకున్నారు ఈ దాడి గురించి నాకు గురువారం కాల్స్ వచ్చాయి బౌన్సర్లు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గొడవైన వెంటనే సీసీటీవీ ఫుటేజ్లు తీసుకువెళ్లిపోయారు ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి కొంతమంది విద్యార్థులు నాకు లేఖలు రాశారు దానిపై నేను ప్రశ్నించడం మొదలు పెట్టాక నాపై లేనిపోని అభండాలు వేస్తున్నారు పైగా వాటిని కుటుంబ వివాదాలు అని చెబుతున్నారు నా కుటుంబంలోని మహిళలను టార్గెట్ చేశారు ఇది ఆస్తి గొడవ కాదు ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అని మనోజ్ అన్నారు నిన్న నేను రాయచోటికి వెళ్ళడం జరిగింది నిన్న వాళ్ళు మూవీ ఫంక్షన్కి నన్ను పిలిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పి రాయచోటికి వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆ రోజంతా నేనంతా అక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది తొక్కుదామని చూస్తున్నారని ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి ఇది మామీని ఒక ట్రైలర్ టీజర్ లాంచ్కి వచ్చి ఒక మంచి మూవీ ఫంక్షన్కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు ఎందుకన్నానంటే అన్న నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి ఇక్కడ ఎవరైతే మనకు సపోర్ట్గా ఉన్నారో ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు ఎప్పటి నుంచో ఆ దాడులు బయటికి చెప్పుకోలేరు అన్నమాట ఎందుకంటే ఎన్నో కోపులు పెట్టి వాళ్ళ పొలాలు కొనుక్కొని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద వచ్చే ఫీజుల మీద వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు వాళ్ళకి వచ్చేది అన్న దాంట్లో నుంచి ఏమాదిరి నాయుడు వీళ్ళందరూ కలిసి బొడ్డి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు పర్ స్టూడెంట్కి ఇంత అని చెప్పి ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు ఇలా కొట్టుపిస్తున్నారు అని చెప్పి నీ క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత నా మీద ఇలా అబండాలు వేయడం కుటుంబ సమస్యలను చెప్పడం ఇదంతా ఒక మీడియా హెడ్గా ఇంతకుముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్కి ఒక ఎడ్యుకేషన్ 17,000 మంది స్టూడెంట్స్కి హెడ్గా ఉండి క్యాంపస్ నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్ వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు కొట్లాడుతున్నాడు అని చెప్పి సరే వీడినంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు వీడి వైఫ్ని ఇంక్లూడ్ చేద్దాం వీడి పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం సరిపోతే వాళ్ళ అమ్మని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
వినయ్ గారు పలువురు చాలా మందితో అదే హెడ్స్ తో కూర్చొని అందరూ హాస్టలర్స్ కూర్చొని చెప్తూ ఉంటే నిలబడి, సార్ ఇక్కడ టెర్రరిస్టులు లేరు, పిల్లలే, ఎంత బౌన్సర్స్ ఎందుకు సార్, వాళ్ళు కొంతమంది బౌన్సర్స్ రాత్రి అయితే తాగేస్తున్నారు, ఇక్కడ గొడవలు చేస్తున్నారు, దయచేసి వాళ్ళతో ఇవి అవుతుంది, ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టండి సార్, ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళని పెట్టండి సార్, ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా పూర్తిగా వాళ్ళని పెట్టి డిసిప్లైన్ గా ఈ అలవాట్లు నేను వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టాలి, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, మా ఏరియాలో ప్రతి ఒక్కరిని భయాంతులతో గురి చేస్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ వీళ్ళని ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఈ రోజు కొట్టు మూసుకొని పారిపోయాడు, వీరు నోటీస్ చేస్తే నేను గొడవ అయిన వెంటనే సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం, హైదరాబాద్ లో కూడా నా ఇంట్లో నుంచి సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం, ఎక్కడే గొడవ జరిగినా సీసీటీవీలు లాక్కున్నా. సో ఇది ఆనవాయితీ అయిపోయింది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎమ్మెల్యే గారిని కూడా నేను ట్రై చేశాను, సార్ నాని గారు మీకు నమస్కారం, ఇక్కడ ప్రజలందరికీ మీ సపోర్ట్ కావాలి సార్, వీఆర్ డూయింగ్ ఏ గుడ్ గవర్నెన్స్, ఇక్కడ మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కలిగండి సార్, ప్రతి ఒక్కరికి మీరు ధైర్యం ఇవ్వండి. 3-4 years గా అసలు ఎలా ఉందంటే 3 years బ్యాక్ లా లేదండి, ఎప్పుడు నాన్నగారు ఇది చూసుకున్నంత కాలం. దక్షిణాది పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులో కుంభకోణంలోని శ్రీ ఆది కుంభేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం మేరకు పవన్ కళ్యాణ్ ఆది వినాయకుడిని మొదట అర్చించారు. అనంతరం శ్రీ ఆది కుంభేశ్వరుడినికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పవన్తో ఆయన తనయుడు అఖీరానందన్, తీతీదే బోర్డు సభ్యులు ఆనంద్ సాయి ఉన్నారు. కుంభకోణంలో సందర్శనకు విచ్చేసిన పవన్ కళ్యాణ్కు భాజపా తమిళనాడు శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో భాజపా నాయకులు పవన్ను సత్కరించారు. తనను చూసేందుకు వచ్చిన తెలుగు విద్యార్థులకు పవన్ సెల్ఫీ ఇచ్చి ఉత్సాహపరిచారు. వల్లభనేని వంశీని అరెస్టు చేసిన కారణాన్ని రిమాండ్ రిపోర్టులో తెలియజేస్తామని పోలీసులు చెప్పినట్లు ఆయన భార్య పంకజశ్రీ తెలిపారు. తన భర్తను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో తెలియదన్నారు. పోలీసులను అడిగినా అరెస్టుకు కారణం చెప్పడం లేదన్నారు. తనకు ఇచ్చిన నోటీసుల్లోనూ ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని తెలిపారు. పోలీస్ స్టేషన్లో తన భర్తను కలిశానని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. Notice only sections mentioned, not the grounds of arrest and what cause he was arrested. అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్.
అందుకే కదా మేము అడిగాము, కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ. రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్. దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వీ ఆస్క్డ్. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేము ఏమైనా చేయగలం. అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా. మాట్లాడారు. యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఫైన్. అంటే మీరు లీగల్ ప్రొసీడింగ్ పోవడానికి ఫర్దర్ గా మీకు ఇప్పుడు వితౌట్ ఎఫ్ఐఆర్ యూ కాంట్ గో. వి కాంట్ గో. సో అటువంటి సందర్భంలో అదే మనం చెప్తాం అక్కడ. వి కాంట్ టెల్ ఎనీథింగ్. మీరు మేజిస్ట్రేట్ ముందు మీరు చెప్పే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. ఆయన చెప్తారు, ఇక మనకి ఎట్లా అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఇవ్వనప్పుడు, సర్వ్ చేయనప్పుడు, బట్ మన చేతులు ఏముండదు కదా. వి కాంట్ ప్రొసీడ్ ఫర్దర్. ఎవ్రీథింగ్ ఏం అర్థం అవ్వట్లేదు. ఏపీలో టూరిజం ఐలాండ్ల అభివృద్ధికై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం అమరావతిలోని ఏపీ సచివాలయంలో పర్యాటక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పర్యాటక అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగంలో 20% వృద్ధి రేటు ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. నటుడు పృథ్వీరాజ్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు వైరల్గా మారడంతో వైసీపీ లైలా మూవీని బైకాట్ చేయాలని పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా నటుడు పృథ్వీరాజ్ స్పందించారు. తన వల్ల సినిమాకు నష్టం జరగకూడదని, తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే సారీ చెప్తున్నట్లు ప్రకటించారు. అందరికీ నమస్కారం అండి. నేను వీడియో పెట్టాను. మా వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా సరిపోదంట. సో సినిమా నటుడుగా, ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్ లో పుట్టాం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెనతో పెట్టిన విద్య. సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరేసారి వేరే వేదిక మీద మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా సినిమాని కిల్ చేయకండి. సినిమాని మనం ప్రేమిద్దాం, సినిమాని గౌరవిద్దాం. ఎందుకంటే మనం భోజనం చేసేది సినిమా మీద. మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమాయే. కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో, సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఎంటైర్ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా. వెల్కమ్ టు లైలా ఆన్ 14th Valentine's Day. This is Prithviraj requesting all members and lovely team of Laila unit. So you are going to be rock this movie. Palaknama Dasam నుంచి ఒక పెద్ద హిట్ అవుతుంది. కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. సో టుమారో ఈజ్ అవర్ విశ్వక్సేన్ డే. రేపు February 14th ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి. సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అయినటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టొద్దు అని అంటే, సో నేను ఈ వీడియో చేశాను. సో సినిమా మీద గౌరవం, కళామ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఇంతటితోటి ఈ వివాదానికి పులి స్టాప్ పెడతా ఉన్నాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సరే సినిమాకి ఇలాగా దెబ్బ తగులుతుంది, సో దానివల్ల నేను ఇలా చెప్పడం అనేది తప్పేం కాదు. సో వదిలేద్దాం. ఆల్ ది బెస్ట్ ఫర్ లైలా టీమ్. అండ్ ఏ రోజు కూడా పేర్లు పెట్టి ఒక అతను నన్ను చాలా నీచంగా మాట్లాడాడు. ఎందుకంటే అతను స్థాయి అది, అతను వ్యక్తిత్వం అది. నా తల్లి గురించి మాట్లాడే నీ చెప్పు ఇంకా బూతులు మాట్లాడాల్సి వస్తుంది. నిన్న కూడా నేను చెప్పాను, తల్లి మీద ఎవడైనా ఎటువంటి దరిద్రుడైనా తల్లిని తిడితే మటుకు ఎవరి నోటంటే బూతులు తప్ప మంచి మాటలు రావు. సో నిన్న నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, అవి కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను. దట్ ఈస్ పృథ్వీరాజ్. వంశీ అరెస్టును భూతద్దంలో చూడాల్సిన పని లేదు. కక్షపూరితంగా అరెస్టు చేయాలనుకుంటే అధికారంలోకి రాగానే చేసేవాళ్లమని అచ్చెన్నాయుడు శుక్రవారం విజయవాడ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దాడికి ప్రతిదాడి అనేది మా విధానం కాదు. అలాగని తప్పు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కూడా కాదు. చట్ట ప్రకారం తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం అని మండిపడ్డారు. కంప్లీట్ అయింది. మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతిదాడి చెయ్యాలంటే 8 మాసాల సమయం మాకు అవసరం లేదు. మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతిదాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు. లాస్ట్ 5 years ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ 8 మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం. మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం. 5 సంవత్సరాలు నరకం పడ్డాం. ఊచకోత కోశారు. మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా, సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతిదాడి అనేది మంచి విధానం కాదు. అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు, చేతులు కట్టుకుని ఉండం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈ రోజు కూడా అదే జరిగింది. నరసరావుపేట మండలంలోని ములకలూరు గ్రామం వద్ద రియల్ ఎస్టేట్లో ఫ్లాట్లు కొని మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని గురువారం ప్రజా సంఘాల నాయకులు అన్నారు. పీడీఎం నాయకులు రామారావు వెంకటేశ్వరరావు మాట్లాడారు. పంట కాలువలను ఎన్ఎస్పి కాలువలను కలిపి వెంచర్ వేశారన్నారు. రియల్ ఎస్టేట్తో పాటు చిట్ ఫండ్ కంపెనీ నిర్వహించి 100 కోట్లు మధ్యతరగతి ప్రజల వద్ద వసూలు చేశారన్నారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఇటీవల నరసరావుపేట పట్టణంలో సాచాదన చిట్ ఫండ్ ఎండి పుల్లారావు, అదేవిధంగా అతనికి చేదుడు వాదుడుగా పుల్లారావు చేసే అవినీతి పనుల్లో కూడా కుడిభుజంగా గుండా సాంబశివరావు, అదేవిధంగా ఆయన కుమారుడు కూడా ఈ కేసుల్లో ఉన్నారని మాకు తెలిసింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, అది పుల్లారావు గాని గుండా సాంబశివరావు గాని ఇక్కడ ఉన్న సత్తెనపల్లి రోడ్లో ఉన్న వెంచర్లని మరి ఇక్కడ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నట్టు తెలిసింది. మరి చిట్ ఫండ్ బాధితులు పుల్లారావు బాధితులతో పాటు అదేవిధంగా గుండా సాంబశివరావు కూడా అనేక అవినీతి అక్రమాలు పాల్పడ్డారు. ఈ బాధితులందరూ కూడా కలిసికట్టుగా మీకు న్యాయం జరిగే వరకు కూడా మరి రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయాలని, మీరు రాజకీయ నాయకులు నమ్మకోకుండా మరి ప్రజా సంఘాలు అదేవిధంగా వామపక్ష పార్టీలతో కూడా మాట్లాడి మీరు పెద్ద ఎత్తున వాళ్ళ అక్రమాలకు మరి తెరదించాలని తెలియజేస్తూ మేము ఒకటే తెలియదు పోలీసులకి, పోలీసు అధికారులారా మీరు న్యాయంగా పనిచేస్తే మరి గుండా సాంబశివరావు అనే వాళ్ళ కొడుకుని, అదేవిధంగా కన్నెమళ్ళని ఇంకొక అతను ఉన్నాడు, వీళ్ళకి 3వ యాక్టర్ ఏదో నాటకంలో ఉన్నట్టుగా 3వ యాక్టర్ గా ఉన్నాడు. ఆ 3వ యాక్టర్ ని కూడా అదుపులో తీసుకుని విచారించాలని, అదేవిధంగా గుండా సాంబశివరావు ఆస్తుల మీద కూడా వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం.
నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఆటో కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా శుక్రవారం నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రోజుకు 30 రూపాయల చొప్పున ఆటో కార్మికుల వద్ద వసూలు చేయలేదని, ఒక్క నగరిలో మాత్రం వసూలు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. నామమాత్రంగా 10 రూపాయల పైన ఎక్కడ వసూలు చేయడం లేదు. కానీ అదే నగరి మున్సిపాలిటీలో ఈరోజు కొంతమంది గుత్తేదారులతో ఈ యొక్క మున్సిపల్ అధికారులు కుమ్మక్కయ్యి వాళ్ళతో చేతులు కలిపి లంచాలు కాల్చుకొని ఈరోజు ఆటో కార్మికుల్ని ఈరోజు రోజుకు పెంచుకుంటా ఇప్పటికి 30 రూపాయలు పెంచడం జరిగింది. గతంలోనే 2 సంవత్సరాల క్రితమే టెండర్ రద్దు చేయాలని పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు టెండర్ ఆఫ్ చేసి మేమంతా ఇంటికి వెళ్ళిన తర్వాత దొంగతనంగా టెండర్ వదిలిన చరిత్ర ఎవరికైనా ఉందంటే ఈ మున్సిపల్ అధికారులకు ఉంది. కాబట్టి ఆటో కార్మికుల దగ్గర మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఎక్కడ ప్రభుత్వం జీవో లేదు వసూలు చేయమని చెప్పి. మీరు బలవంతంగా వసూలు చేయమంటే ఖచ్చితంగా రూపాయి కూడా మేము కట్టము. ప్రభుత్వ జీవో ఉంటే మాకు చూపించండి. మాకైతే మాకు గెజెట్ ఉంది, కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినాడట. గెజెట్ తయారు చేసేది ఎవరు? మీరు ఇక్కడ కౌన్సిల్లో తీర్మానం చేసి గెజెట్ తయారు చేసేది ఈ మున్సిపల్ ఆఫీసులో. దాన్ని కలెక్టర్కు పంపిస్తే ఆయన ఆమోదించిన వరకే ఆయన పని. కానీ కలెక్టర్ గెజెట్ ఇచ్చి మీరు ఇంత వసూలు చేయండి అని కలెక్టర్ ఏ రోజు చెప్పలేదు. కాబట్టి మున్సిపల్ అధికారులు ఈరోజు మేము చెప్తున్నాం, టెండర్ రద్దు చేయాల్సిందే. లేని పక్షంలో రేపు టెండర్ వదిలితే కూడా ఖచ్చితంగా టెండర్ దాన్ని కూడా అడ్డుకుంటాము. మీరు కేసులు పెట్టినా భయపడలేదు. టెండర్ మాత్రం నడపనివ్వని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగానే నామమాత్రపు వసూలు చేసుకోండి, మేము కాదనలా. ఎక్కడ కూడా ఈరోజు 16-17 లక్షల రూపాయలు ఆటో కార్మికుల దగ్గర వసూలు చేస్తారు. కానీ ఏదైనా ఆటో కార్మికుల సంక్షేమానికి ఒక వాటర్ ట్యాంక్ కానివ్వండి, ఒక రెస్ట్ హౌస్కి ఒక టెంట్ కానివ్వండి, లేకపోతే సరైన మార్కెట్ స్టాండ్ కూడా ఆటో స్టాండ్ కూడా లేకుండా ఒక పక్క పోలీసులు ఇబ్బంది, ఇంకొక పక్క ట్రాఫిక్ సమస్య. ఎవడు ట్రాఫిక్ సమస్య చేసిన ఆటో కార్మికుల పైన పడడం ఆనవాయితీగా మారింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. టెండర్ మాత్రం వదిలితే ఒప్పుకునేది లేదు. మేమైతే నిఘా చెప్తున్నాం, డబ్బులు మాత్రం ఈ ఏప్రిల్ 1 నుంచి మేము కట్టమని నిర్దిష్టంగా కమిషనర్ గారికి డిమాండ్ చేస్తాం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో పైన రుసుముల వెంటనే, ఆటోల పైన రుసుముల వెంటనే, ఆటోల పైన రుసుముల వెంటనే. పలమనేరు మండలంలోని దండపల్లి రోడ్డు వద్ద భూ బాధితుడు ఖదర్ బాషా గురువారం మీడియాతో మాట్లాడారు. తన తాత ముత్తాతలకు సంబంధించిన 6 ఎకరాల భూమిని కొంతమంది బడాబాబులతో కలిసి 3 రెవెన్యూ అధికారులు వారికి కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై 4 ఏళ్ల పోరాటంతో ప్రైవేట్ కేసు వేయగా న్యాయస్థానం ఈ ఘటనకు సంబంధం ఉన్న 15 మందిపై పలమనేరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. ఎఫ్ఐఆర్ పలమనేరు కాబడినది. 3 రెవెన్యూ అధికారులు కుప్పస్వామి తహసీల్దార్, ఆర్ఐ సూర్యప్రకాష్ రావు, విఆర్ఓ హనుమంతురావు, వీరిపైన మరి 12 మంది బడాబాబులు, పలమనేరు నివాసులు, కొత్తపేట నివాసులు నా భూములు 6 ఎకరాల 94 సెంట్లు ఆక్రమించుకొని అధికారులకు కుమ్మక్కై రెవెన్యూ అధికారులతో తప్పుడు రికార్డులు సృష్టించి బిల్డింగులు కట్టుచున్నారు. వీరిపై కూడా తొందరలో బడాబాబుల పేర్లు కూడా పేపర్లో తొందరలో వినియోగించుకుంటే చెప్పగలను. పోలీస్ స్టేషన్లో అయినది. ఇది కాకుండా బడాబాబులు 12 మంది పైన పలమనేరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయబడినది. బడాబాబు సాములు వారి పేర్లు కూడా తొందరలో బయట పెట్టగలను. ఇట్లు నా భూమిని నా 1B పాస్బుక్ తీసేయాలని అధికారులను కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.